ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు దాంట్లో రాజకీయాలు చొరబడితే ఏం జరుగుతుంది అనేటువంటిది మన రక్షణ రంగానికి తెలుసు బాగా. నేను ఇంతకుముందు కూడా చెప్పా, భారతదేశంలో రక్షణ ఉత్పత్తుల మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదు. అదే ఇప్పుడు ఏది చిన్న చిన్నవి ఉన్నాయి, ఒక హెచ్ఏఎల్ చేసేది కానీ లేకపోతే చిన్న చిన్న ఏర్పాట్లు చేసేటువంటి సంస్థలు పలు ఉన్నాయి, కానీ భారీ ఆయుధ సామాగ్రిని తయారు చేసేటువంటి సంస్థలు లేవు. దాన్నే ఇప్పుడు రీసెంట్గా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగమే దసో వాళ్ళని ఇక్కడి నుంచినే తయారు చేయమంటారు, రఫేల్ లాంటి జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి తాజా అంశం ఏంటంటే రఫేల్ అంశం. అక్కడ యాజ్ పర్ లీగల్గా అన్ని పర్ఫెక్ట్గానే జరిగినాయి. 1985 తర్వాత మన మన వాయుసేనకి అసలు కొత్త మోడల్ విమానాలే ఇవ్వలేదు, యుద్ధ విమానాలు లేవు ప్రస్తుతం మన దగ్గర అన్నటువంటి విషయం సుప్రీంకోర్టే నిర్ధారించి ముందు అర్జెంటుగా కొనండి ఆయన. 4th 5th జనరేషన్ విమానాలు లేకపోవడం ఏంటి, ఇందులో రఫేల్లో అసలు ఎట్లాంటి లోపం మాకు కనిపించలేదు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసింది. దాంట్లో డబ్బులు శాంక్షనింగ్ కానీ అనుమతుల్లో కానీ ఏం తేడా లేదని తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో వాస్తవంగా ప్రస్తుతం రక్షణ రంగంలో ఏం జరుగుతుంది, మళ్ళీ భయాలు, వివాదాలు మనకెందుకు అనేటువంటిది. ఈ వివాదాల కారణంగా 114 ఫైటర్ జెట్స్ కొనడానికి రఫేల్తో పాటే ఆ సందర్భంలోనే ఓకే అయిపోయి ఉన్నది. అది ఆగిపోయింది. సైనికాధికారులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కొనుగోళ్ల ప్రొసీజర్స్ నిర్వహించేటువంటి వాళ్ళు దాంట్లో స్లో డౌన్ అయ్యారు. అప్పటిదాకా ఆగమేఘాల మీద వేగంగానే నిర్ణయాలు తీసుకున్నారు, చక్కచక్క పరుగులు పెట్టారు. రఫేల్తో పక్కన ఇంకోవైపునేమో రష్యాతో S-400 విమానాల గురించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దాంట్లో భాగంగా అవి వస్తున్నాయి. విమానాలకు సంబంధించి యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి నెక్స్ట్ ఇయర్ కల్లా పూర్తి స్థాయి 2020కి సంపూర్ణ సామర్థ్యంతో 2019 కల్లా 3 వంతుల సామర్థ్యంతో వస్తామని చెప్పినటువంటి వాయుసేన ఈ 114 విమానాల్లోకి ఆగిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు రష్యా అమెరికాకి సంబంధించినటువంటి ఆయుధ లాబీలు కావాలని క్రియేట్ చేసినటువంటి ఒక గ్యాప్, అంటే ఒక బురద వేసేస్తే అది తుడుచుకుంటూ కూర్చుంటారు. దీంతో ఇండియాలో వాళ్ళని కాదని వేరే వాళ్ళ నుంచి కొన్నీరు అనమాట. వాస్తవంగా డబుల్ ఇంజన్డ్ విమానాలు వాడుతుంటారు ఇక్కడ సైన్యంలో యుద్ధానికి వాడేటటువంటి సందర్భం. సింగిల్ ఇంజన్ యుద్ధ విమానాలు కూడా వాడచ్చు. కాకపోతే వాటి కంటే కూడా ఈ డబుల్ ఇంజన్కి ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తారంటే ఒకటి ఫెయిల్ అయినా కూడా గాలిలో రెండోది వాడడానికి పనికొస్తే ప్లస్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వాడుతూ ఉంటారు. ఇక్కడ సింగిల్ ఇంజన్వి అనేది గతంలో తెచ్చినటువంటి ప్రపోజల్, దాన్ని డబుల్ ఇంజన్గా మార్చాలి అనేటువంటిది సైనికాధికారులు చేస్తున్నటువంటి సూచన. ఎందుకంటే డబుల్ ఇంజన్ అయితే కనుక ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, ఎక్కువగా అటాక్ చేసేటువంటి పవర్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో. దీంట్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నటువంటి నిపుణుల విభాగం గతంలో ఒక కాగితం మీద ఒకటి అన్నాం, ఇప్పుడు ఇంకొక కాగితం మీద మళ్ళీ మార్చేటప్పుడు దాన్ని ఏదో ఒకటి లిటిగేషన్ చేస్తారు, మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఆగిపోవడం వలన ప్రస్తుతం యుద్ధ విమానాల కొనుగోలు 114 విమానాలు కొనడానికి ముందుగా ఉన్నటువంటి అనుమతులు ఆగిపోయినాయి. ఇప్పుడు దీంతో ప్రస్తుతానికి పూర్తి స్థాయి, అంటే ఇది ఇంకా టైం పడుతుంది, ఒక 2-3 ఏళ్ళు పట్టేటువంటి అవకాశం ఉంది ఇదంతా తేలడానికి అన్నటువంటి ప్రస్తుతం సైన్యం నుంచి వస్తున్నటువంటి సమాచారం. త్వరగా దీన్ని ఈ భయాల నుంచి పక్కకెళ్ళి రాజకీయాల నుంచి సైన్యాన్ని వేరు చేసి జాగ్రత్తగా చూడకపోతే రేపు పొద్దున అవతలోడు యుద్ధానికి వస్తే ఈ నాయకులు ఉపన్యాసాలు వినేసాడు ఎవడు వారిపోడు, వాడు బాంబులు అట్టుకునే వస్తాడు, వాడి శక్తితోనే వస్తాడు. ఇంతవరకు సైన్యమే మన దేశాన్ని రక్షించింది. ఆ రక్షించేటువంటి సైన్యానికి ఆయుధాలు లేకుండా చేస్తున్నటువంటి రాజకీయ దౌర్భాగ్యం మన దేశానికి సంబంధించినంత వరకు శాపంగా మారుతుంది. మరి రానున్న రోజుల పరిస్థితి మారుతుందో లేదో చూద్దాం.